జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది. నెంబర్ అక్కడ ఇచ్చారు, ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అవుట్లు ఇస్తారు, పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు. ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కూర్చుంటాడు. అంటే ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం. కానీ నీకు బస్సు ఎవరు ఎక్కుతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు. ఇటు కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇన్నా చిన్నాడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. మిగిలి అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయిన టీవీలో సార్ ఒక బస్సులో 40 మందే పడతారు సార్. 40 మందే కాదు. 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్ పలానా సీట్. ఆ సీట్ వేస్తారు, దాంట్లో 1000 సీట్లు వేసేస్తారు, అంతే కదండి. నెంబర్ వేస్తారు కదా. ఏరా సబ్మిషన్ సార్ మీకు 5 లక్షలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు 3,50,000 సీట్ ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి. 3,19,000 సార్ ఇప్పటికి వచ్చినట్టు. 3,19,000 స్పాట్స్ సార్. స్పాట్స్ ఎంత? 3,19,000 సార్. 3,19,000 స్పాట్స్ అవైలబుల్. నెంబర్ వేసేస్తారు మీరు. ఆ 34 బ్యారికేడ్స్, ఈచ్ బ్యారికేడ్ 100, 200, 300,000. You make it like that. Sir, submission, sir. Yes. Don't mistake me. Yes, sir. Yes. 30 ఏళ్ళకి మనం మేము చేసాం ఇవన్నీ. ఇప్పుడు టెక్నాలజీ లేదు మాకు. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే 100 యాడ్స్ పోవాలంటే అయ్యని ఉన్నాడు. 100 యాడ్స్ పోతే ఏ టయానికి అక్కడ పోతాడు, ఎవరు ఎప్పుడు బయలుదేరతారు, వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు, ఏ టైంలో లాస్ట్ స్పాట్కి రీచ్ అవుతాడు, ఎన్ని అడుగులు వేస్తాడు నిమిషానికి, అన్ని అడుగులు వేయాల. కళాంకట్రావు ఉన్నాడు 87 మహానాడులో. దట్ ఈస్ ది మైన్యూట్ డీటెయిల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేశాం. ఎవరన్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా తీసాను ముంచి ఆయనకి ఇచ్చి వేసుకోమన్నా. 5 నిమిషాలు ఆరిపోయింది. ₹1 కలెక్ట్ చేశాం. దిస్ ఈస్ ది మార్చ్ ఫాస్ట్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే, ఫెసిలిటీస్ ఇస్తే, ఆల్ లగ్జరీస్ తీసుకొని అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం లగ్జరీస్ లేవు. ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాళ్ళు నీళ్లకు, నో టాయిలెట్. గుర్తుపెట్టు, ఎవరున్నా ఇన్ని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? 10 లక్షల మందికి టాయిలెట్స్ లేవు. సగం మంది స్పాట్కి రాలేకపోయారు, అందరూ కలిసి వచ్చే కొందికి. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ పాసిబుల్. యూ మేక్ ఇట్ సిస్టమేటిక్ వర్క్. సార్ తర్వాత 20th మాకు 1000 లారీస్ తిరుగుతాయి సార్ ఫర్ డే. కంటైనర్స్ కాకు సార్. ఇండిజా షిప్ తర్వాత ఏపీఐసిది, ఫార్మాసిటీది మొత్తం తిరుగుతాయి సార్. ప్రైమ్ మినిస్టర్ వస్తారు కనుక మనం ముందు రోజే బ్లాక్ చేస్తారు అన్ని రూట్ అన్ని సార్. ఒక్కరోజు లారీస్ అన్ని స్ట్రైక్ అంటున్నాం, ఆపేయమని చెప్పారు సార్. 1000 లారీస్ అండి ఈ పోర్ట్ నుంచి హైవే అంతా. ఆ రోజు మీరు ఏం చేయాలో రెగ్యులేట్ చేసుకోండి. కలెక్టర్ అండ్ ఎస్పీ, యూ రెగ్యులేట్ దట్. ఓకే, యూ విల్ రెగ్యులేట్. ఓకే, ఆల్ ఎమ్మెల్యేస్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేస్కి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మీ ఆఫీసర్ను కూడా ఇన్ఛార్జ్ పెట్టుకోండి కాన్స్టిట్యూన్సీ వారిగా. దే విల్ కోఆర్డినేట్ స్పెషల్ ఆఫీసర్ కింద వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. పెట్టుంటే ఈ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని యూ హ్యావ్ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అందరికీ ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్. సార్ చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్. ఇందాక 326 కంపార్ట్మెంట్స్ పెట్టారన్నారు కదా సార్. 34. దానికి ప్రతి కంపార్ట్మెంట్ ఒక హెల్ప్ డెస్క్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఐడెంటిఫైడ్ గా అన్ని ఉన్నాయి. మా డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అన్ని పెట్టేశారు. మెడిసిన్స్ ఉన్నాయి. అవును సార్. ఎవ్రీథింగ్ దే ఆర్గనైజ్, దే విల్ సెండ్ ఇట్ టు యూ, యూ గో త్రూ దట్. ఓకే సార్. చాలా సిస్టమేటిక్ గా చేశారు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ సిస్టమేటిక్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడమే ఇంపార్టెంట్ నౌ.
ట్రాఫిక్ కూడా ఇర్రెగ్యులర్ గా పోతే తప్ప ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో ట్రాఫిక్ ప్రాబ్లం. ఇర్రెగ్యులర్ గా మీరు అటు తీసుకొస్తేనే ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్, ఆల్ ఎమ్మెల్యేస్ కీప్ డిసిప్లిన్. మీకు ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడికి వెళ్ళండి. అట్ట కాకుండా అందరూ పిఎం ప్లేస్కి రావాలంటే మాత్రం కుదరదు. దట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది మీరు చేస్తే ఇంక ఇష్యూని లేదు. అట్లా కాకుండా మేము అందరూ ఇక్కడికి వస్తామంటే అక్కడి నుంచి మీ వాళ్ళందరినీ తీసుకొస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను కాదనలేదు. నువ్వు ఒక 10 మంది తీసుకొచ్చావు అనుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అండి అవన్నీ. ఓకే, యూ వర్క్ ఇట్ అవుట్. Accordingly, we'll move forward. Okay, with this, I am thanking all of you. Historical event. Request, sir. We are all parties to it. అందరం కలిసి సమిష్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఆ దిశగా అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. మనందరికీ విషింగ్ ఆల్ ది బెస్ట్. Thank you. Request all taken, sir, to motivate the people to take up yoga as the way of life. So 21st May start చేసిన తర్వాత డిఫరెంట్ కమిటీస్ తమరు ఆల్మోస్ట్ ఈ 4 మీటింగ్స్ కాకుండా 2 టెలికాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేశారు. GOM 3 మీటింగ్స్ కండక్ట్ చేశారు సార్. అన్ని మన సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ INPR సైడ్ నుంచి ప్రమోషనల్ మీటింగ్
జరిగింది. ఈ 1.44 lakh ట్రైనర్స్ ఇన్ టర్న్ 1.46 crores జనరల్ పబ్లిక్ కి 2 phases లో 11th నుంచి 13th, 14th, 15th, 16th. ఇప్పుడు మనకి 16th నుంచి మళ్ళీ ఇంకొక బ్యాచ్ నడుస్తోంది సార్. ఆల్మోస్ట్ 3 days. ఈచ్ సెషన్ ఈజ్ 3 days. సో ఈ 16th, 17th, 18th దాంతో ఆల్మోస్ట్ 2 crores వరకు మనం ట్రైన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఫోకస్ ఉండాలి. ఈ పర్టికులర్ యోగా మీద మనం ఓవరాల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఒక బజ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో టూరిస్ట్ లొకేషన్స్ ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఒక 4 టూరిస్ట్ లొకేషన్స్ లోను, అలాగే ప్రతి జిల్లాలో ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్ గాను చేద్దామనేది గైడెన్స్ ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారము థీమ్ బేస్డ్ అంటే ఒక జిల్లాలో ఏదో ఒక థీమ్ మీద అంటే సీనియర్ సిటిజన్స్ ని పార్టిసిపేట్ చేయడం గానీ, డిజేబుల్డ్ దివ్యాంగన్ పార్టిసిపేట్ చేయడం గానీ, స్టూడెంట్స్, అలాగే ఎన్ఆర్ఈజీఏ వర్కర్స్, ఫిషర్మెన్, ఫార్మర్స్, డిఫరెంట్ గ్రూప్స్ ని మనం చేస్తూ 26 జిల్లాల్లో 20 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి సార్. ఇంకొక 6 days ఉన్నాయి. బ్యాలెన్స్ 6 కూడా ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక రోజు మినిమం 4,000 అని ఫస్ట్ లో అనుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ లేటెస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా 8,000 to 10,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ లో 76 క్యుములేటివ్ టార్గెట్, మిగతావి ఇప్పుడు జరుగుతాయి, అప్ టు 20th వరకు జరుగుతాయి. టూరిస్ట్ లొకేషన్స్ దగ్గర 1.19 lakhs, అలాగే థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ లో 1.23 lakh మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా ఏఐ బేస్డ్ కౌంటింగ్ అంటే మన వాళ్ళు డ్రోన్ వీడియోస్ మనకి పంపించినప్పుడు కౌంటింగ్ మనం త్రూ ఏఐ చేసి చూస్తున్నాము. తర్వాత యోగా కాంపిటీషన్స్ ఒకటి చేస్తే బాగుంటుంది. డిఫరెంట్ యోగా కాంపిటీషన్స్ ఎస్ఏస్ లో కానివ్వండి, యోగా చేయడం కానీ, అలాగే పెయింటింగ్ కానీ, వీటన్నిటినీ కూడా ఒక చర్చ రావాలి ప్రజల్లో అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. విలేజ్ లెవెల్లో ఆల్మోస్ట్ 100% చేశాము. మండలాల్లో అన్ని మండలాల్లో 784 మండలాల్లో కూడా ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ కంప్లీట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్